మన మార్కాపురం జిల్లాలో ఈరోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పిల్లలందరూ చాలా చక్కగా ఉత్సాహంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్, ముఖ్యంగా మనకు 4-7 మండలాలు మన జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 7 మండలాల నుంచి చాలామంది లీడర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత మరి పేరెంట్స్ వచ్చారు, పిల్లల పేరెంట్స్ వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి జీవితంలో మన మార్కాపురం జిల్లాలో రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏదైతే ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయో వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళందరితో కూడా రాబోయే రోజుల్లో విరివిగా ఒక మీటింగ్స్ కండక్ట్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి మరి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిష్కారం చేయదగి ఇక్కడ చేసుకుంటూ, అట్లానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చొరవ తీసుకుంటుంది. అట్లనే రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గిరిజన భవన్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళందరూ ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ కానీ ఆ భవన్లో జరుపుకునే దానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన అభ్యున్నతి కోసం అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అట్లనే వాళ్ళు ఉండే ఏరియాస్లో అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో అనేక రెసిడెన్షియల్స్ కానీ, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మన జిల్లాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అట్లనే సౌకర్యాల పరంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాలుగా కేర్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా మరి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని మంచిగా ఎదగాలని, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని, జీవన ప్రమాణాలు పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.